అధ్యక్ష మీకు తెలుసు మీ జిల్లాలో రామప్ప దేవాలయం అధ్యక్ష చాలా గొప్ప దేవాలయం. ములుగు ప్రాంతంలో చాలా మంది లక్షలాది మంది భక్తులు పోయే ప్రాంతం. ఆ రామప్ప దేవాలయానికి కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడే అధ్యక్ష కేంద్ర ప్రభుత్వంతో అదేవిధంగా యునెస్కోతో మేము విపరీతమైన ప్రయత్నం చేసి చివరికి యునెస్కో గుర్తింపును కూడా మొట్టమొదటి ప్రపంచ హెరిటేజ్ సైట్ అధ్యక్ష మన రాష్ట్రంలో యునెస్కో హెరిటేజ్ గుర్తింపు తెచ్చింది కూడా ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం. మంత్రి గారు మర్చిపోకూడదని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను. మంత్రి గారు అధ్యక్ష చెప్తా ఉన్నారు మీరు ఏం చేయలేదు 10 ఏళ్ళు అన్నట్టు చెప్పారు అధ్యక్ష. టూమ్స్ అధ్యక్ష ఇక్కడ హైదరాబాద్లో కులీ కుతుబ్ షా టూమ్స్ వాటి రెస్టోరేషన్లో ప్రభుత్వంతో పాటు ఆగాఖాన్ ఫౌండేషన్ సహకారం తీసుకొని ఆ టూమ్స్ అన్నింటినీ కూడా రెస్టోర్ చేసింది ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం. వారు యాదాద్రి టెంపుల్ టూరిజం గురించి చెప్పారు, యాదగిరి గుట్ట గురించి. అధ్యక్ష యాదాద్రి టెంపుల్ ఇవాళ అంత అద్భుతంగా కట్టిందైతే మరి కేసీఆర్ గారి ప్రభుత్వమే కదా అధ్యక్ష. టెంపుల్ టూరిజం, రిలీజియస్ టూరిజం అంటే మరి ఇవాళ మీరు దాన్ని ముందుకు తీసుకుపోండి, కానీ ఏం చేయలేదన్నాము తప్పు అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, వారు అన్నారు హైదరాబాద్ సంబంధించి కూడా టూమ్స్ ఒకటే కాదు అధ్యక్ష మేము చేసింది. ఇక్కడ పక్కనే మన అసెంబ్లీ పక్కనే మన మోజంజాహి మార్కెట్. చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే చదువుకున్నాను అధ్యక్ష, హ్యాబిట్స్లో నేను ఆ పక్కన కూడా ఉండేవాను. ఆ మోజంజాహి మార్కెట్ని ఇలా అద్భుతంగా బ్రహ్మాండంగా తీర్చిదిద్దింది హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో, కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో మా ప్రభుత్వం అధ్యక్ష. ఒక్క మోజంజాహి మార్కెటే కాదు, అక్కడే మురిగి చౌక్ అని ఉంటుంది అధ్యక్ష. ఓల్డ్ సిటీలో మురిగి చౌక్ని, మీరాలం ట్యాంక్ని ఒకటి కాదు అధ్యక్ష, ఓల్డ్ సిటీలో చాలా వారసత్వ సంపదను కూడా రిస్టోర్ చేసింది మా ప్రభుత్వం అధ్యక్ష. టూరిజంలో చాలా రకాలు ఉంటుంది, మంత్రి గారు చెప్పారు. రిలీజియస్ టూరిజం ఉంటుంది, స్పిరిచువల్ టూరిజం ఉంటుంది, ఈకో టూరిజం ఉంటుంది, మెడికల్ టూరిజం ఉంటుంది, అడ్వెంచర్ టూరిజం ఉంటుంది. ఈ అన్నిట్లో కూడా మా ప్రభుత్వం ప్రయత్నం చేసింది అధ్యక్ష. ఇవాళ వారు చెప్తున్నారు రంగనాయక్ సాగర్ అన్నారు, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, ఇవన్నీ కడితేనే కదా అధ్యక్ష ఇవాళ అక్కడ మీకు టూరిజంకి స్కోప్ ఉంది. అవన్నీ కట్టింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా. ఆ సాగర్ల నిర్మాణాలు, ఆ జలాశయాల నిర్మాణాలు చేయడమే కాకుండా అక్కడ టూరిజం కోసం డబ్బులు కూడా కేటాయించింది కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా, వారిని చెప్పానండి.